ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ కార్మెల్ రివైవల్ మినిస్ట్రీస్ తరపున శుభములు తెలియజేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు రక్షకుడు ఉదయ కాలం ముందు మనం ఆయన స్తుతించి స్తోత్రించినట్లుగా జీవము కంటే ఉన్నతమైన కృపను మనకు అనుగ్రహించినారు. సో కీర్తన గ్రంథంలో నుండి ఈరోజు ఓ వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం. 119వ కీర్తన 14వ వచనంలో దైవజనుడు దావీదురాజు ఇలా అంటున్నాడు: సర్వ సంపదలు దొరికినట్లు నీ యొక్క మార్గములను, నీ ఆజ్ఞల మార్గమును అనుసరించి నేను సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నానని. చదువుకున్న వాక్య భాగాన్ని. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషిస్తున్నాను. నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషిస్తున్నాను. ఎలా సంతోషిస్తున్నా అంటే సర్వ సంపదలు నాకు దొరికినట్లుగా. దేవుని బిడ్డలారా, ఈ రోజున సంపదలు దొరకటం అంటే సంపదలను బట్టి చాలామంది సంతోషిస్తుంటారు, ఆనందిస్తుంటారు. భిన్నంగా రకరకాలుగా ఆ ఉత్సాహాన్ని కలుగుతూ ఉంటుంది. ఆ మధ్యలో మనం గమనిస్తే మన తెలుగు రాష్ట్రాల్లో లాటరీ సిస్టమ్ అంతా బంద్ అయిపోయింది. కానీ కేరళలో గవర్నమెంట్ ఆలోచించింది. కేరళలో ఒకడు సాధారణంగా అలవాటు ఉందట లాటరీ టికెట్లు కొనటం. ఓ రోజున బ్రతిలాడుతుంటే సరే కొన్నాడట. వాడికి అలవాటు ఉండి కూడా చివరిలో ఈ చివరి గడియ తీసుకొని అమ్మేవాడు బ్రతిలాడు. సో వాడు తీసుకున్న తర్వాత వాడికి జాక్ పాకెట్ లాగా ఐ థింక్ 14-15 కోట్ల రూపాయలు లాటరీలో వచ్చేసాయి. ఆ పేరు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో వాడి బంధువుల్ని, వారి ఇంటి వారిని పట్టపగ్గాలు లేకుండా పోయి, అదే సమయంలో వాడు కొంతకాలానికి అన్నమాట ఏంటంటే, అయ్యో నాకు ఈ లాటరీ టికెట్ తగలకపోయినా కూడా మంచిదని. ఎందుకంటే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అసలుకి బంధుత్వం ఎక్కడుందో ఏమో, మేము పలాని సంబంధించిన వాళ్ళం, పలానా వాళ్ళం, మీ బంధువులు అంటూ కేరళలో చాలామంది ఫోన్లు చేసి అతన్ని విసిగించడం ప్రారంభించాడట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో దొరికిన ఆస్తి సంపద అంతా కూడా కొంతకాలం ఆనందాన్ని ఇచ్చినా ఎక్కువ భాగం దుఃఖాన్ని కలుగు చేస్తాయి. కానీ బైబిల్లో ఈ దావీదురాజు అనుభవపూర్వకంగా చెప్తున్న మాట ఏంటంటే, నీ శాసనముల మార్గం ఏదైతే ఉందో దానిని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఎలా సంతోషిస్తున్నానయ్యా అనంటే, నాకు సర్వ సంపదలు దొరికినట్లు. ఇక్కడంతా కూడా వెండిమయం, బంగారుమయం ఇట్లా ఉన్నాయనుకోండి, ఈ ప్రాంతం అంతా నీదే అని అంటే ఎంత ఆనందం ఉంటుంది, ఎంత సంతోషం ఉంటుంది. అంతకు మించినట్లుగా ఈ భూ సంబంధమైన సంపదల కంటే కూడా నీ శాసనముల మార్గం బట్టి నేను సంతోషిస్తున్నాను. ఈ రోజున చాలామంది క్రైస్తవులలో ఇదొక్కటే కొరవడింది. మిగతా అన్నింటిలో బాగానే ఉంటారు, కానీ ఏంటంటే శాసనం మాత్రం వద్దు. అంటే ఆజ్ఞ, క్రమము, హెచ్చరిక, బుద్ధి చెప్తే సరిచేసుకొని నడుచుకోవటం, తప్పిదాలను దిద్దుకోవటం, ఇదొక్కటి మాత్రం ఇష్టం ఉండదు. అది వద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు. ప్రతిదీ కూడా దేవుడు ప్రేమ కలిగిన వాడు కనుకనే అవ్వాదముల మీద ఆయన అన్నాడు, అన్నీ తినండి కానీ అది ఒక్కటి తినొద్దు అని అన్నాడు. మీకు మేలు కలిగినట్లుగానే చెప్తాను, నేను ఉద్దేశించిన ఉద్దేశాలన్నీ మీకు మేలు కలుగునట్లుగానే అంటూ దేవుడు తర్వాత ప్రజలకు కూడా అంటాడు. మోషే దైవజనుడి ద్వారా ఆయన చెప్పిస్తాడు, నేను ఉద్దేశించిన ఉద్దేశములన్నీ రాబో కాలానికి మేలు కలిగేటట్లుగానే. సో అనేకమైన మేలులు మనకు ఇవ్వ నిమిత్తమై ప్రభు కొన్ని ఆజ్ఞలు ఇస్తాడు. ఇలా ఉండు, అలా ఉండు, అలా ఉండొద్దు అని. చాలామందికి ఇది ఒక్కటే నచ్చదు. అయ్యా ఏమైనా చెప్పండి, ఏమైనా చేయండి, కానీ మీరు ఈ విధంగా ఆంక్షలు విధించటం బాగుండదండి. మన దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. దేంట్లో స్వతంత్రులు అంటే మనం ఎక్కడైనా ఎలాగైనా ఫ్రీడమ్ చర్చ్ అట. ఫ్రీడమ్ చర్చ్ పేరే ఫ్రీడమ్. సో ఆ చర్చిలో ఏ విధమైనటువంటి హెచ్చరికలు, గద్దింపు, సరిచేయటం, ఈ దిద్దుబాటు ఇవే ఉండవట. ఫ్రీడమ్ చర్చి ఎవరినైనా సరే అనుభవించవచ్చు, ఎవరితో ఎవరైనా పోవచ్చు. చిన్న పెద్ద స్త్రీ పురుష భేదం లేదు. ఈ పలానా భర్త అని అతను గురించి లేదు, ఈమె పలానా అతను
భార్య అని ఆమెను గురించి ఉండదు, ఎవరి గురించి ఎవరికి ఉండదు. ఇది పెళ్ళైందా, ఇది పెళ్లి కాలేదా సంబంధం లేదు. ఫ్రీడమ్ చర్చ్, దట్ మీన్స్ ఎవ్రీథింగ్ ఫ్రీడమ్. నువ్వు ఎట్లయినా ఉండొచ్చు, ఎవరితోనైనా నువ్వు సుఖాన్ని అనుభవించవచ్చు, ఎవరితోనైనా నీ లైఫ్. ఈవెన్ దో పాస్టర్స్ కూడా, పాస్టర్లు ఎవరు విశ్వాసులతోనైనా వెళ్ళొచ్చు, పాస్టర్ ఏ విశ్వాసతోనైనా వెళ్ళొచ్చు. ఫ్రీడమ్ చర్చ్ ఇన్ అమెరికాలో ఇలాంటి క్రమాలు పద్ధతులు ఉన్నాయని నేను వెళ్ళలేదు, నాకు తెలియదు. దైవజనులు యేసయ్య గారు చెప్పిన మాట మీకు చెప్తున్నా, ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ఈ దైవజనుడు రాజు అయిన దావీదు అంటాడు, నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషిస్తున్నాను. ఎలా సంతోషిస్తున్నా అంటే సర్వ సంపదలు దొరికినట్లుగా. ఆజ్ఞ అతిక్రమాన్ని మనకు చూపిస్తుంది. ఇలా చేస్తే నీకు అతిక్రమం అయిపోతుందని ఆజ్ఞ హెచ్చరికగా చెబుతుంది. సో దేవుని యొక్క ఆజ్ఞల అనుసారంగా మనం జీవించడం ప్రారంభిస్తే మనం వాటిలో ఎంతో ఆనందిస్తాం, ఎంతో సంతోషిస్తాం, ఎంతో ఉత్సాహంగా మన కుటుంబాలు, మన జీవితాలు కొనసాగించబడతాయి. మరి ఈ రోజున దేవుడు నీకు ఏ ఆజ్ఞ ఇస్తున్నాడో గుర్తుపడుతున్నావా? దేవుడు నీకు ఏ ఆజ్ఞలు చెప్తున్నాడు, ఎలా ఉండాలి, ఎలా ఉండొద్దు అన్న మాటలోకి నీకేమైనా జ్ఞాపకం ఉందా? ఇష్టపడగలుగుతున్నావా? నీ మాటలు, నీ ప్రవర్తన, నీ క్రియలు, నీ ఆలోచనను సరిచేయడానికి దేవుడు చెప్పినప్పుడు సరిచేయబడేదానికి నీకు అంగీకారం ఉందా? నీకు హృదయపూర్వకంగా దానికి లోపడగలుగుతున్నావా? దాన్ని నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి. నీకు నీవుగా ఆ విషయాల్లో ఆనందించాలి. ఎస్, దేవుడు నా లోపములు సరిచేస్తున్నాడు, నా తప్పిదాలు గుర్తించాడు, నా పొరపాట్లు చెప్పాడు, దీన్ని నేను సరిదిద్దుకోవాలి, ఇక మీదట ఇలా చేయకూడదు, ఇలా నడవాలి, ఇలా ఉండాలి అన్న ఒక తీర్మానం, కమిట్మెంట్తో, స్థిరమైన నిశ్చయతతో మనం కొనసాగించబడుతున్నామా? చాలా కాలంగా మనం క్రైస్తవులు అనుకుంటూ మనల్ని మనం మోసపుచ్చుకుంటూ వెళ్తున్నామా? లేక నిజంగా దేవుని యొక్క కృపకు అప్పగించుకొని, దేవా నీ చిత్తానుసారంగా నన్ను నడిపించండి, నీ ఆజ్ఞలకు నేను లోబడతాను, నువ్వు చెప్పినట్లుగా నా నోట బూతులు రానివ్వను, నేను అబద్ధాలు చెప్పను, నేను ఇతరులకు మోసం చేయను, మోసపు కార్యాలు నా దగ్గర జరగనివ్వను. చాలామంది ఈ రోజున సేవకుల ఇండి కూడా అబద్ధాలు చెప్పేవాళ్ళు లేకపోవాలి, మోసాలు చేసేవాళ్ళు లేకపోవాలి, చీటింగ్ చేసేవాళ్ళు చాలామంది సేవకుల్లో కూడా ఉంటే ఎంతో ఘోరమైన విషయం. అలాంటి పరిస్థితిని మనం ఈ రోజున ఫేస్ చేస్తున్నాం. సో సేవకులు అలా ఉండకూడదు, అలాగే విశ్వాసులు కూడా అలా ఉండకూడదు. సరి చేసుకొని దేవుని యొక్క కృప చేత మనం ఆయనకు అప్పగించుకొని మనం నడిపించబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈ రోజున దేవుడిచ్చిన వాక్కు ప్రకారంగా ఆయన ఆజ్ఞలు అనుసరించి మనం ఆనందించటం ప్రారంభిస్తే సర్వ సంపదలు నిజంగా నీకు దొరికినట్లే. వాటికంటే భూ సంబంధమైన సంపదల కంటే అధికమైన సంపదలు నువ్వు అనుభవిస్తావు. ప్రార్థన చేసుకుందామా? ప్రేమ స్వరూపిన మా తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ముందు నా ప్రభా, మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు బలపరిచారు, ధైర్యపరిచారు, అందుకే స్తోత్రం చెల్లిస్తున్నా. అవును తండ్రి, పితరుడైన దావీదు చెప్పినట్లుగా సర్వ సంపదలు దొరికినప్పుడు సంతోషించే సంతోషము కంటే కూడా నీ శాసనముల మార్గములు అనుసరించి నడుచుచున్నప్పుడు కలిగే సంతోషం అత్యధికమైనదని ప్రభా మీ లేఖనాల ద్వారా మేము గ్రహించాం. మీ దాసుల యొక్క అనుభవాలు మాకు మీరు తెలియచేశారు. కాబట్టి మా హృదయాలన్నింటిలో కూడా మీ ఆజ్ఞలు ప్రతిదీ కూడా బైబిల్లో, మీ లేఖనాల్లో మేము గుర్తిస్తూ గ్రహిస్తూ జ్ఞాపకం చేసుకుంటూ ఏ విధంగా హెచ్చరికలు ఎవరికి ఏ విధంగా చెప్పారో వాటన్నిటిని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఇక మా జీవితాల్లో మేము ఆ విధమైన దిశలో ముందుకు సాగుతూ సహాయం చేయండి, సరిచేయండి, కృపనివ్వండి. సరిచేయబడడానికి ప్రతి వారు అప్పగించుకోవడానికి మీరు సహాయం చేయండి. ప్రతి హృదయాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి హృదయం ఎవరైతే వాక్యం వింటున్నారో వారి హృదయాలన్నింటిలో కూడా ప్రభా ఈ రోజున ఆ విధమైనటువంటి ఉన్నత భాగ్యాన్ని మీరు కలుగు చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామమున ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి దేవుని యొక్క శాసన మార్గమును అనుసరించి నడవడానికి సిద్ధపడిన వారందరికీ కృప తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. మర్చిపోవద్దు, దేవుని శాసనాలు మనకు సర్వ సంపదలు అయినటువంటి ఉన్నతమైన భాగ్యం.
దేవుడు నీకు ఆ విధంగా అధికమైన సంతోషాన్ని, సమాధానాన్ని నీకు నీ కుటుంబానికి కలుగు చేయను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మర్చిపోకుండా మీకు మొన్నటి నుంచి కూడా ఈ వారం అంతా చెప్తూనే వస్తున్నాం. రేపు 9వ తేదీన మనకు ఉదయకాలం ముందు సేవకుల కూడిక ఉంది. సాయంకాల వేళలో గాస్పల్ మీటింగ్, అదే పబ్లిక్ మీటింగ్ చర్చ్ దగ్గర ఏర్పాటు చేశాం. కనుక దైవజనులు అందరూ కూడా మీరు ఈ యొక్క కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ పరిచర్య ద్వారా ఏర్పరచబడినటువంటి కుటుంబ ఆశీర్వాద కూడికకు సాయంకాల వేళలో కూడా 6:30కి ప్రారంభించబడి మోస్ట్లీ 9:30, 10 గంటలకంతా ముగించబడుతుంది. వెంటనే భోజనాలు కూడా ఏర్పాటు చేయబడి ఉన్నాయి. కనుక మీరందరూ కూడా సిద్ధపడి రావాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ఈ రోజు నుంచి కూడా మీరు దయవించి ప్రార్థన చేయండి. ఈ కూడిక దేవుడు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నడిపించినట్లుగా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో కోరుకుంటున్నాను. కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.